చక్కటి భక్తి గీతం ఘంటసాల మాస్టారి స్వర రచన, సముద్రాల జూనియర్ గారి గీత రచన, పిబి శ్రీనివాస్ గారు, సుశీలమ్మ గారు గానం, ఘంటసాల మాస్టారు స్వర రచన. ఇందాక చెప్పాను కదా. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట 7 శృతిలో ఉన్నది. బి హంసధ్వని రాగము, చతురస్ర జాతి చెందినటువంటి నడక. తక్ ధిమ్మి తక్ జన్ను. చాలా చిన్న పాట, అందువల్ల ఒక భాగంలోనే అయిపోయింది. శ్రీ రఘురామ్ జయ రఘురామ్ వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. ఇది సినిమా నుంచి వేరే పాట చేస్తున్నాను కాబట్టి సినిమా గురించి విశేషాలు మనం చెప్పుకోనక్కర్లేదు. పాటలోకి వెళ్ళే ముందు మరి కొన్ని విషయాలను కూడా ఆనవాయితీ. అదేంటంటే మొట్టమొదటిసారి ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళకి, వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రధానమైన లక్ష్యం ఏంటంటే, మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి, వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత, ఇలా 2 వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. రెండోది, ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. 2 నిమిషాల వీడియో కనబడుతుంది, చూడండి, చదవండి పూర్తిగా, అందులో ఉన్నదంతా. ఇంతకీ దేని గురించి అంటే, అది ఇట్స్ ఆల్ అబౌట్ బికమింగ్ మెంబర్స్, గెటింగ్ మెంబర్షిప్స్ ఇన్ దిస్ ఛానల్. సభ్యులు అవ్వడం, సభ్యత్వం పొందడం ఈ ఛానల్లో. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి, బెనిఫిట్ ఏంటి, ఉపయోగం ఏంటి మీకు అంటే, కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రాథమిక దశ నుంచి అంటే ప్రారంభికులకు కూడా అర్థమయ్యేలాగా, నేర్చుకునేలాగా చాలా సులువుగా నేను ఒక కీబోర్డ్ కోర్సు రూపొందించాను. దాని తాలూకా మౌలిక పాఠాలు అంటే బేసిక్ లెసన్స్ మా వాళ్ళు జూలై 2022 నుంచి అప్లోడ్ చేస్తూ వచ్చారు. ఈ మధ్యనే కోర్సు అప్లోడ్ చేయడం మొత్తం పూర్తయిపోయింది. కానీ మీరేం వర్రీ కానక్కర్లేదు. అయ్యో అప్లోడ్ అయిపోయిందా, ఎక్కడుంది అది అని మీరేం చింతించనక్కర్లేదు. ఈ రోజున అంటే ఇవాళ తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఈ ఛానల్లో ఆ కీబోర్డ్ కోర్స్ తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ మీకు ఓపెన్ అవుతాయి. చక్కగా చూసి మీరు నేర్చుకోవచ్చు. అలాగే పోయిన మాసం జనవరి మాసం 5వ తారీఖు నుంచి ఫ్లూట్ కోర్స్, వేణువు విధానం తాలూకా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాం. నెలకి సభ్యుల కొరకు మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే. భవిష్యత్తులో ఈ మెంబర్షిప్ వీడియోస్ చాలా వినోదభరితంగా కూడా ఉండబోతున్నాయి. సో అదొక విషయం. ఈ 2 కోర్సులకి మధ్యలో కూడా చాలా ఆసక్తికరమైన వీడియోస్ అప్లోడ్ చేసాం. అదేంటి అనేది తెలియాలంటే మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వాలి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్, మీరు కోల్పోతారంటే. సో చక్కగా నిర్ణయం తీసుకుని జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మరొక 2 విషయాలు ముఖ్య గమనిక ఏంటంటే, ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ జాయిన్ అవ్వాలనే ప్రక్రియ చెయ్యకండి. అవ్వట్లేదని చాలామంది చెప్పారు. చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. సులువుగా జాయిన్ అయిపోవాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి, సరేనా? ఇంకోటి ఏంటంటే, ఫిబ్రవరి మాసం నుంచి మరొక సౌకర్యం యూట్యూబ్ వారు మాకు ఇచ్చారు. దాన్ని అమల్లో పెట్టాం. అదేంటంటే, మా వాళ్ళు కొన్ని వీడియోస్ షెడ్యూల్ చేస్తుంటారు. అంటే అప్లోడ్ అయిన వెంటనే కొన్ని గంటల వరకు థంబ్నెయిల్ మాత్రమే కనబడుతుంది. ఆ షెడ్యూల్డ్ టైం వచ్చినప్పుడే ఆ వీడియో పబ్లిక్ అవుతుంది, లైవ్ అవుతుంది. అలాంటి షెడ్యూల్ వీడియోస్ కూడా మెంబర్స్కి మాత్రం అప్లోడ్ అయిన వెంటనే కనబడతాయి, వారు చూడొచ్చు. మిగతా ఇంటర్నెట్లో వాళ్ళందరికీ కూడా షెడ్యూల్ టైం వచ్చినప్పుడే అది పబ్లిక్ అవుతుంది. ఇదొక కొత్త సౌకర్యం. సో ఇలా కోర్సులు ఉన్నాయి. ఈ కొత్త సౌకర్యం వచ్చింది మెంబర్స్కి. భవిష్యత్తులో యూట్యూబ్ వారు మరిన్ని చక్కటి సౌకర్యాలు ఇవ్వబోతున్నారు అనే విషయం మనం మాట్లాడుకుంటూ, మరొకటి ఏంటంటే, మా ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకో పని చేయాలి. అదేంటంటే, మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అది ఎట్లా అంటే, ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో మా వాళ్ళు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో ఒక లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే వ్యూ ఛానల్, అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. రెండో పద్ధతి, ఫోన్ తీయండి మీది, అలాగే వాట్సాప్ ఓపెన్ చేయండి ఒకసారి. అందులో చాట్స్, స్టేటస్, కాల్స్ ఉంటాయి కదా. మధ్యలో స్టేటస్ అనే దాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు. అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్, అలా కూడా సెర్చ్ చేసి మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు, శ్రీకాంత్ సిహెచ్, స్పెల్లింగ్ కూడా అదే. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. సో చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పేశాను.
సో ఇలాంటి చక్కటి పాటలకి స్వర విశ్లేషణ చేస్తుంటాను కాబట్టి ఈ వీడియో అనే కాదు, ఈ ఛానల్లో ఏ వీడియో అయినా సరే మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా చూడండి, వినండి. నేను చెప్పేది, పాడేది, వాయించేది అంతా కూడా గమనించండి, సరేనా? సో ఇప్పుడు పాటలకు వెళ్దాం. ఐ థింక్ పిబి శ్రీనివాస్ గారు పాడినటువంటి మొట్టమొదటి పాట, అంటే నేను చేస్తున్న పాటల్లో ఆయన పాడిన పాట మొదటిది ఇదేనేమో కదా, వేరే ఏదైనా ఉన్నాయా చెప్పండి, నాకు గుర్తు రావట్లేదు. ఎస్, పిబిఎస్ గారి పేరు వచ్చింది కాబట్టి ఆయన మహానుభావుడు, చాలా గొప్ప కవి, సంగీతకారుడు, గాయకుడు, ఎన్నో ఉన్నాయి ఆయన క్వాలిటీస్. ఆయన గురించి బాలుగారు మాట అనేవారు, పిబిఎస్, ఈయన పేరు ఎస్పిబి, పిబిఎస్ ప్లే బ్యాక్ సింగర్ అని బాలుగారు అన్నారట. మీ పేరులోనే ప్లేబ్యాక్ సింగింగ్ ఉంది సార్, పిబి శ్రీనివాస్ అంటే ప్లేబ్యాక్ సింగర్, పిబిఎస్ అంటే. ఆయన అన్నారు, ఒరే నాయన, అంటే మరి ఎస్పిబి గారు ఆయన చిన్న వయసులో చాలా చిన్నవారు కాబట్టి, ఒరే నాన్న తమ్ముడు, ఎస్పిబి సింగర్ ఆఫ్ ప్లేబ్యాక్ ఆర్ సింగర్ ఫర్ ప్లేబ్యాక్ అంటే ప్లేబ్యాక్ సింగర్లోనే నువ్వు ఇంకా మగుటలేని మహారాజువి, సింగర్ ఆఫ్ ప్లేబ్యాక్ అని నేను నీకు బిరుదిస్తున్నానని ఆయన అన్నారట. సో అది విషయం నాకు బాలుగారు చెప్పారు ఒకసారి, అందుకని మీతో ప్రస్తావిస్తున్నాను. సో అంతటి మహానుభావుడు అంటే ఘంటసాల మాస్టర్ సంగీతం, పిబిఎస్ గారు గానం, సుశీలమ్మ. ఇంకేం చెప్పాలి పాట గురించి. సో ఫస్ట్ శ్రీరామచంద్ర ఆశ్రిత పాట అదంతా వస్తుంది కదా, యాడ్లిబ్ అనమాట. ఒకసారి హంసధ్వని రాగం ఈ శృతిలో, సమస్త కళ్యాణ గుణాభిరామ కదా, గజగరి పగ పసని పసరి నిసని పని పగ. ఆ మధ్యలో చిన్న గమకం వేశారన్నమాట, అందుకని అంతసేపు వచ్చింది ఆ లైన్. సీతా గప పని నిస సని సని గరి అంటే పనిస గరి అని కూడా అనొచ్చు. బట్ ఆ గమకం, ఆ పనిస అనేది పాసానిస అంటే కరెక్ట్గా వస్తుంది. మంగ ఏంటది, సీతాముఖాంబు చంచరీక మంగళ గుర్తు రావట్లేదు, మంగళ మాతో నోతు సంథింగ్. సరి సగరిగా నిజ నిరిసని పని రేగరి. ఇక్కడ ఆగుతుంది, దీని తర్వాత రాగం పాడతారు. ఈ లాస్ట్ చెప్తాను. అంటే ప్రతి స్వరం కూడా జంట స్వరాలు ఆ పక్క మెట్టుతోటి ఇవ్వాలి, జంట. సా గ ప ని సా గ అలా పైకి వెళ్ళారు. ప్రతి స్వరానికి గమకం. తర్వాత సరి సాని పగరి, మళ్ళీ 5 స్వరాలు గమకాలు.
ఇంతకుముందు ఎలా అయితే దింపారో ఎలా అయితే దించారో అలాగే వస్తుంది. సాని పని పగ ప రే గ రే సా. ఇక్కడ దాకా మనకి యాడ్ లిబ్ ప్లస్ రాగం అయింది. ఒకసారి మొత్తం ప్లే చేస్తాను చూడండి. ఈ పాట మరొక విశేషం ఉంది, చెప్పాలి ఇప్పుడే, మళ్ళీ మర్చిపోతానేమో. ఇంత చిన్న స్పాన్ చాలా తక్కువ పాటలకు ఉంటుంది. అంటే ఒక స్థాయి దాటి రెండు స్వరాలు, మొత్తం ఈ ఒక స్థాయి 2 స్వరాల్లోనే మొత్తం పాట కంపోజ్ చేశారు, బిట్స్ అన్నీ. సో చాలా అరుదుగా ఉంటుంది. ఇది చాలా గొప్ప విశేషం ఈ పాటలో. సో మొత్తం ప్లే చేద్దాం. గుర్తురాట్లేదు. ఓకే, ఎనీవేస్ మొత్తం వాయిస్తాను. మళ్ళీ చూద్దాం. లాస్ట్ మళ్ళీ చేద్దాం. మళ్ళీ చూద్దాం. ఎస్, ఇక్కడి నుంచి పల్లవి. వెంటనే కోరస్ పాడతారు, బట్ ఒక సంగతి. సరి రే రే పగ గరి గరి సని సరి రే సా అంటారు. అట్లా అనుపల్లవి. అది అట్లా వాయించవచ్చు, లేదా ప్లేయింగ్ కూడా దింపేయచ్చు. సాని పగరి సా లేదా సాని జ పని గబరి గ సా. అంతే, చిన్న పల్లవి, కానీ ఎంత గొప్పగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత క్యాచీగా ఉంది, ఎంత పెద్ద హిట్ అయింది. సో అంతే. మళ్ళీ కోరస్ పాడతారు, అదే సేమ్ గమకం. వెంటనే రెండో సంగీతంలో వీణ బిట్ వస్తుంది, ప్లస్ వీణ ప్లస్ బెల్స్ కూడా ఉంటాయి, అలాగే స్ట్రింగ్స్. మళ్ళీ వీణ, మళ్ళీ స్ట్రింగ్స్, మళ్ళీ వీణ. పగ పగ గ పని ని సా ని ప ప ని రే రే రి సా. అది వీణ బిట్. పగ పగ గ పగ పగ గ గ ప, సారీ
పగ పగ గ ప ని ని స ని ప ప ప ని రి 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 స ని రి 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 స. ఓకేనా? వెంటనే స్ట్రింగ్స్ సారి సరి సరి ప, మళ్ళీ వీణ ఆ బిట్ ఏంటి సాని పగరి గ ప, మళ్ళీ స్ట్రింగ్స్ నీ సని పని పగ. సో రెండు చూద్దాం స్ట్రింగ్స్ బిట్స్. ఈ రెండో బిట్ నాకు పూర్తిగా ఏమనిపిస్తుంది అంటే బి మేజర్ సెవెంత్ కార్డ్లో ఉన్న నోట్స్ అవి. ఎస్, సరే ఈ రెండింటికి ఆన్సర్స్గా మళ్ళీ వీణ వచ్చింది. రెండో వీణ బిట్ ఏంటంటే సో టోటల్గా ఈ రెండో సంగీతంలో 3 వీణ బిట్స్, 2 స్ట్రింగ్స్ 2 చూసేసాం. వీణ మళ్ళీ 3 బిట్లు చూద్దాం. రెండో బిట్ 3, అక్కడి నుంచి చరణం సుశీలమ్మ పాడతారు. ఇక్కడ ఎవరో నాకు మొన్న మెసేజ్ పెట్టారు ఈ పాట గురించి, గమకంలో దా ఉంటుందా అని చెప్పేసి. దా అంటే దీన్ని ఎలా చెప్పాలంటే నాని నానా నాని నానా. ఖచ్చితంగా అలాగే కంపోజ్ చేస్తారు, ఎందుకంటే ఘంటసాల మాస్టర్ ఎంత గొప్ప శాస్త్రీయ సంగీత విద్వాంసులో మనకు తెలుసు. పిబిఎస్ గారు కూడా తక్కువే కదా, ఆయన కూడా చాలా గొప్ప విద్వాంసులు కర్ణాటక సంగీతంలో. అందువల్ల ఈ హంసధ్వని రాగంలో ట్యూన్ చేసినప్పుడు ఆయన పాడినప్పుడు ఈయన దా అనే స్వరం వాడకూడదని ఇద్దరికీ తెలుసు కదా. తెలిసినప్పుడు ఎందుకు వాడతారు? వాడలేదు. ఇది ఎలా తీసుకోవాలంటే అది నేను ఖచ్చితంగా చెప్పగలను, దా అయితే కాదు అది. కొన్నిసార్లు ఏమవుతుందంటే దా కాదు, మరి నీ 2 కూడా కాదా ఆ గమకంలో, మరి ఏమొచ్చిందంటే నీ 1 వచ్చిందా? కాదు, నీ 1 కూడా కాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు చాలా నిశ్చితంగా పరిశీలిస్తే గమకాలు వేస్తాం మనం. గమకాలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ హంసధ్వనిలో ఒక చాలా విశేషం ఇంకోటి ఉంది. ఏంటంటే 1 2 3 1 2 3 4 ఈ గా నుంచి పాకి 3 మెట్ల దూరం, పా నుంచి నీకి 4 మెట్ల దూరం కదా. చాలా అరుదుగా ఉంటుంది ఇలాంటి రాగం. అంటే పా నుంచి నీ వెళ్ళడం అనేది అరుదుగా చాలా అరుదు కదా. అంటే ఇప్పుడు దేశ్ రాగంలో ఉంటుంది. ఒకటి అనుకోండి, పోనీ ఈ 4 మెట్ల దూరం ఉన్నటువంటి ఏ డిస్టెన్స్ అయినా, అంటే పా నుంచి నీ అనే కాదు, ఇప్పుడు ఇది తీసుకోండి. సపోజ్ గావన్ ఉందనుకోండి, 1 2 3 4 గావన్ నుంచి పా కూడా 4 మెట్ల దూరం. ఇలాగా పెద్ద దూరం వచ్చిందనుకోండి 2 స్వరాలకు మధ్యలో, గమకం వేసినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా ఆ స్వరం మనం టచ్ చేయలేకపోవచ్చు. అర్థమైందా? టెక్నికల్గా మాట్లాడితే, సాంకేతికంగా మాట్లాడి మనం ఒక గ్రాఫ్ గీసి చూడగలిగితే సౌండ్ వైబ్రేషన్ లేకపోతే ఫ్రీక్వెన్సీ గురించి ఏమవుతుందంటే అంత దూరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ స్వరం టచ్ చేస్తామా లేదా తెలియదు. అక్కడ నేను పిబిఎస్ గారిని తక్కువ చేయట్లేదు, ఘంటసాల మాస్టర్ని తక్కువ చేయట్లేదు, ఎవరిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. బట్ టెక్నికల్గా మాట్లాడినప్పుడు ఇలాంటి పెద్ద డిస్టెన్స్, అంటే పా నుంచి సా లేకపోతే పా నుంచి రి, ఎక్కువ దూరం కదా 2 స్వరాలకి మధ్యలో. ఇలాంటప్పుడు గమకం వేసినప్పుడు ఆ రెండింటికి మధ్యలో పూర్తిగా రీచ్ అవ్వకపోవచ్చు. రీచ్ అవ్వకపోతే ఏమవుతుందంటే నీ 1 ఖచ్చితంగా టచ్ చేయరు. ఎందుకంటే చాలా గొప్ప గాయకులు వాళ్ళకి తెలుసు అది టచ్ చేయకూడదని. వాటిని ఏదో అంటారు, ఒక టెక్నికల్ టర్మ్ ఇంగ్లీష్లో నాకు గుర్తు రావట్లేదు.
అంటే ఈ ఫ్రీక్వెన్సీకి మధ్యలో, లేదా ఈ రెండు ఫ్రీక్వెన్సీలకి మధ్యలో కూడా కొన్ని సౌండ్స్ ఉంటాయి కదా. మీకు ఫిజిక్స్ తెలిస్తే తెలుస్తుంది. ఇది ఈ రెండు మెట్లకి, అంటే దీని ఫ్రీక్వెన్సీ ఒకటి ఉంటుంది. సపోజ్ ఇదేదో ఒక ఇది 256, ఇది 512 కదా. ఒక 500 వేసుకోండి, రఫ్గా ఎగ్జాక్ట్ కదా ఒక 500 వేసుకోండి. ఇది ఒక 480 అనుకోండి. 500, 480. అయితే ఈ మధ్యలో ఒక 20 ఉంది కదా, 20 వాల్యూ ఉంది కదా. దాన్ని ఏమంటారు, ఏమన్నా చెప్పాలి మీకు, విలువ అనాలా, పాయింట్స్ అనుకోండి. పోనీ హర్ట్స్ ఫ్రీక్వెన్సీని హర్ట్స్తో కొలుస్తారు కదా. జాగ్రత్తగా వింటున్నారు, చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. సో 500 హర్ట్స్కి 480 హర్ట్స్కి కూడా మధ్యలో 20 హర్ట్స్ ఉన్నాయి కదా. ఆ మధ్యలో ఏదో ఒక ఫ్రీక్వెన్సీ కూడా టచ్ అయ్యి ఉండవచ్చు, అది నేను చెప్పేది. ఓకేనా, అది అలా ఇప్పుడు నేను పాడినప్పుడు కూడా ఖచ్చితంగా ఆ స్వరం రీచ్ అయ్యాలో లేదో నాకు తెలియదు. అది కరెక్ట్గా, అంటే గమకం లేకుండా పాడే స్వరం అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు, అందులో సందేహమే లేదు. గమకం వేసినప్పుడు ఏమవుతుంది, జస్ట్ అలా టచ్ చేసి వచ్చేస్తాం వెనక్కి. కాబట్టి ఖచ్చితంగా ఆ స్వరం మనం రీచ్ అయ్యామో లేదా, అందుకున్నామో లేదా తెలియదు, అదనమాట. ఎవరో మొన్న అడిగారు గమకాల గురించి కూడా వీడియో చేయండి అని, అందువల్ల ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి అంత చెప్పాను. డా వాయిస్తే ఖచ్చితంగా ట్యూన్ షేప్ రాదు, చూసుకోండి. వచ్చిందా రాలేదు, ఇది అసలు టచ్చే చేయకూడదు నీ వల్ల. ఓకేనా, తర్వాత ఓకేనా, సగరి రిగ స. ఇప్పుడు మొత్తం లైన్, క్షమించాలి. అయిందా అని రాగం తీస్తారు. ఘంటసాల మాస్టర్ స్వరపరిచిన పాటలో రాగం లేకుండా అసలు అయ్యే పని కాదు. సుశీల్ గారు పాడతారు కదా, ఈ లైన్ అవగానే ఒక రాగం, సారీ, అది ఇది ఒక ఫ్రేజ్ రాగంలో. తర్వాత మనసుతో చే అనే పాట ఉంది కదా, అది హంసధ్వని. ఓకే, సో ఇక్కడ దాకా వచ్చాం. 2 రాగాలకి స్వరం చెప్పేసాను, మళ్ళీ వాయిస్తాను చూడండి. ఓకేనా, మళ్ళీ అదే లైన్ పాడతారు సుశీలమ్మ. మళ్ళీ ఇక్కడి నుంచి పీవీఎస్ గారు గరి గరి నిజ నిజ నిరి సరి ని పాప
సరి సరి నిజ పరి పగరి స. ఇది చరణం మొత్తం. అయిపోయింది చరణం. ఒకసారి మొత్తం ప్లే చేద్దాము. రాగం కోరస్ పాడతారు అక్కడ మధ్య పల్లవి. అయిపోయాక చరణం రెండో చరణంలో ఏమి తేడా లేదు, బట్ ఒక బిట్ ఉంటుంది, టొట్టి సౌండ్ బిట్, అదొకటే చూపిస్తే ఈ పాట అయిపోయినట్టే. నారి నాని 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 అన్నప్పుడు గరిగ సరిజని పగ గరిగ సరిజని పగ రే సరి నేరి పగరి సగ పనేరి సా. ఇది రెండో చరణంలో బిట్, టొట్టి సౌండ్. ఎస్, అయిపోయింది పాట. చాలా చిన్న పాట. ఓకే, ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి రేపటి వీడియోలో ఉండే పాట ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు. ఆ పాటతో మళ్ళీ రేపు వెళ్తాం. చక్కగా ఈ పాట అంతవరకు నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.